నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. విజయసాయిరెడ్డి అల్లుడైనటువంటి రోహిత్ రెడ్డి, అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి ఇద్దరు కూడా అప్పట్లో వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటామంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి? ఎవరి ఒత్తిడి మేరకు ఈ పిటిషన్ దాఖలు చేశారు? అంటే ఈ లిక్కర్ స్కామ్‌లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారని తెలిసే ఇప్పుడు ఈ పిటిషన్ దాఖలు చేశారా? అసలు లిక్కర్ స్కామ్ ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ప్రస్తుతం జూమ్ కాల్ లో అటెండ్ అయి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ బివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, విజయసాయి రెడ్డి అల్లుడైనటువంటి రోహిత్ రెడ్డి కానివ్వండి, శరత్ చంద్రారెడ్డి కానివ్వండి, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయింది మనకు తెలిసిందే. వాళ్ళు సిట్ ఎదుట వాంగ్మూలం కూడా ఇచ్చారు సార్. అప్పుడు 161 స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఇప్పుడు సడన్ గా ఏంటి మా వాంగ్మూలాన్ని సాక్ష్యాలుగా పరిగణిస్తున్నారు, మేము వెనక్కి తీసుకుంటున్నాం అంటూ పిటిషన్ దాఖలు చేయడం వెనకాల మర్మం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారనే ఇప్పుడు ఈ సడన్ గా ఈ డెసిషన్ తీసుకున్నారా? వీళ్ళ వెనక ఉంది ఎవరు? వీళ్ళ పైన ఒత్తిడి తెస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? అసలు ఇంతకీ అప్పట్లో స్టేట్మెంట్ ఏంటి సార్? ఏం చెప్తారు? అంటే గేమ్ ప్రారంభమైందా? జగన్మోహన్ రెడ్డి ఆట మళ్ళా బిగిన్ చేశాడా? అంటే జగన్మోహన్ రెడ్డి గేమ్ ఎలా ఉంటుందనే దానికి ఇది ఒక మరో ఉదాహరణ. ఏది ఈ పెనికే రోహిత్ రెడ్డి లేకపోతే పెనికే శరత్ చంద్రారెడ్డి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, వాళ్ళు చెప్పినటువంటి అంశాలు మేము చెప్పలేదు, దాన్ని విత్డ్రా చేసుకుంటాం, మా రికార్డుల నుంచి మా వాంగ్మూలం తొలగించండి అంటున్నారంటే ఎట్లా సాక్షుల్ని ఈ కేసులో అడ్డం తిరిగేలాగా జగన్ ప్రేరేపిస్తారు. అంటే తన అరెస్ట్ తప్పదనే భయం కనపడతా. వీళ్ళు ఇచ్చిన వాంగ్మూలం 161 అసలు వీళ్ళు ఏం చెప్పారు అంటే, వాళ్ళు రాసిన దాంట్లో కూడా ఏం కనపడుతోందంటే మేము చెప్పని అంశాలను కూడా దీనిలో చొప్పించారు అంటున్నారు. అది దర్యాప్తు సంస్థ. ఏంటి మీరు చెప్పని అంశాలు ఎందుకు అందులో చూపిస్తారు? రికార్డ్ లేదా? ఇప్పుడు 161 వాంగ్మూలం జరుగుతూ ఉంటే అసలు వాళ్ళు చెప్తుంటారు, వీళ్ళు అడుగుతూ ఉంటారు, ఇదంతా రికార్డింగ్ జరుగుద్దమ్మా. స్పష్టంగా ఆధారాలు ఉంటాయి. ఏది వాళ్ళు చెప్పిన దానికి కూడా. అంటే ఇవాళ ఏదో అడ్డం తిరిగాము అంటే ఇక్కడ కోర్టు ఉంటుంది, న్యాయ వ్యవస్థ ఉంటుంది. అంతకుముందు కూడా మనం చూసాం అజయ్ కల్లా, నీకు గుర్తుందా? ఆయన జగన్మోహన్ రెడ్డికి అడ్వైజర్ గా పనిచేసిన ఆయన, చీఫ్ సెక్రటరీగా చేసిన ఆయన, అసలు గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ప్రధాన కార్యదర్శిగా చేసిన ఆయన. ఆయన వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఇలాగే వాంగ్మూలం ఇచ్చాడు. అదే ఆ మేనిఫెస్టో కమిటీ ఏది తెల్లారుజామున జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సమావేశం, వైసీపీ మేనిఫెస్టో తయారీలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అజయ్ కల్లం, జగన్మోహన్ రెడ్డి కూర్చున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏదో కబురు రావడం, ఏంటి ఫోన్ వచ్చిందండి అని. అతను పైకి వెళ్ళడం, పైకి వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి కిందకు వచ్చి బాబాయ్ నో మోర్ అనడం. అదే ఏది అసలు జగన్మోహన్ రెడ్డికి వివేకానంద రెడ్డి హత్య కేసు ఎప్పుడు తెలుసు, ఏ సమయంలో అతనికి తెలుసు, కానీ అతను ఎప్పుడు పులివెందులో చేరాడు, రోడ్డు మార్గంలో ఎందుకు వెళ్ళాడు, ఆ డ్రైవర్ గా తీసుకెళ్ళినాడు, ఎందుకు చనిపోయాడు, అనేక అనుమానాలు ఆ వివేకానంద రెడ్డి హత్య కేసులో. దాంట్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదనుకున్నారు. అలాంటి దాంట్లో ఏం జరిగింది? అజయ్ కల్లం ఇచ్చిన వాంగ్మూలం ఇట్లాగే నాకు తెలియకుండా రికార్డింగ్ చేశారు. అప్పుడు ఆ రోజు ఆయన కూడా భయంతో అడ్డం తిరిగిన పరిస్థితుల్లో, ఒకటి మీరు అడ్డం తిరిగినంత మాత్రాన ఈ కేసు ఆగుద్దా? అంటే ఎందుకు ఇలా గేమ్ ఆడుతున్నారు? ఏది జ్యుడిషియరీ అయినా మేల్కోవాలమ్మా, న్యాయ వ్యవస్థ అయినా కూడా. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ఇంత చెలగాటం ఆడుతున్నాడే, కబడ్డీ 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 చెడు కూడా ఆడుతున్నాడు అనమాట ఒక రకంగా చెప్పాలంటే. తన పాత కేసులు ఉన్నాయి, సిబిఐ 12, లేకపోతే ఈడీ 9 కేసులు. ఎన్నేళ్లుగా పెండింగ్ ఉన్నాయమ్మా? 13 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయే. వాటిల్లో హాజరు కాడు. అసలు 3,300 ఏమో వాయిదాలు ఎగ్గొట్టాడు. అప్పుడంటే ముఖ్యమంత్రిగా ఉండి ఎగ్గొట్టాడు. ఏంటి, నేను సీఎం షెడ్యూల్ దెబ్బతింటది నేను కనుక హాజరైతే, లేకపోతే ఇంకేంటి ఏమని వంకలు చెప్పేవాడు, ట్రాఫిక్ సమస్య నేను వస్తే. అప్పుడు ఆ కోడికత్తి కేసు విషయంలో అటెండ్ అవటానికి అవే వంకలు చెప్పేవాడు, దీనికి అవే వంకలు చెప్పేవాడు. ఇప్పుడు నిన్న కూడా అదే వంక చెప్పాడు. నిన్న కూడా ఏదో కోర్టు హాజరు కావాలి, రేపు 14వ తారీఖు అసలు హాజరు అవుతాడా లేదా ఏమని. యూరప్ పర్యటనకి వెళ్ళాడు కదా, దాంట్లో ఫోన్ నంబర్ ఏదో మిస్ప్రెజెంట్ చేశాడు.
దొంగ ఫోన్ ఏదో ఇచ్చిపోయాడు, తప్పుడు అసలు లేని ఫోన్ నంబర్ ఏదో ఇచ్చి వెళ్ళినట్టున్నాడు. దానిపైన సిబిఐ కూడా సీరియస్ అయింది. అదేదో కేసు నడుస్తుంది. దాంట్లో వ్యక్తిగతంగా హాజరు కమ్మని ఒక షరతు. అప్పుడు బెయిల్ అతన్ని ఎన్టీ పాస్పోర్ట్ ఇచ్చిన సమయంలో 14 లోపు ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలంటే ఏమనంటాడు, నేను వస్తే ట్రాఫిక్ సమస్య, నేను వస్తే అంట రాష్ట్ర ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లకి ఎక్కువ భారం అంట. అంటే కోర్టు హాజరవటానికి ఏమో భద్రతా ఏర్పాట్లకు భారం అంట. ఈయన మాత్రం స్పెషల్ ఫ్లైట్లలో తిరిగేవాడు. అది ప్రభుత్వం పైన భారం కాదు. ఏది, భార్యని హైదరాబాద్ లో దించి ఢిల్లీ వెళ్ళేవాడు, ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్ లో భార్యని ఎక్కించుకుని తాడేపల్లి వచ్చేవాడు. ఇది అసలు ఇప్పుడు తెనాలి హెలికాప్టర్ వెళ్తాడు, లేకపోతే వెంకటపాలెం హెలికాప్టర్లు వెళ్ళేవాడు. ఇవి భద్రత, ఇవి ప్రభుత్వంపై భారం కాదా? అంటే జగన్ సరే ఇప్పుడు ఈ కేసు ఏది, పెనికే రోహిత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి మొన్న ఐక్యరాజ్య సమితి ఆ టూర్ వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. ఏది, బెయిల్ పై వెళ్ళాడు కదా, పాస్పోర్ట్ కూడా మొన్న వచ్చి తిరిగి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాడు. మిథున్ రెడ్డి ఐక్యరాజ్య సమితి వెళ్ళటం దగ్గర నుంచి వీళ్ళకి కొంచెం ఏంటి పట్టు దొరికింది అనుకుంటున్నారా? అంటే ఏంటి, ఓహో బయట పడచ్చు అనుకుంటున్నారా? లేదు, వాళ్ళకేదో డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారు. ఎవరికి? ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి. అంటే ఓహో కొంచెం ఏంటి వెసుకుతోందా? అంటే వీళ్ళు చొరబట్టడానికి అవకాశం దొరుకుతోంది, ఎట్లా ఒకట్ల ఈ కేసుల నుంచి మనం బయటకు వచ్చు. అంటే ఒకటి డొల్లతనం, ఏంటి, న్యాయ వ్యవస్థ డొల్లతనంతో దొంగల ఆటలుగా చూడాలా. అదే మనకు కనపడుతోంది. దొంగలు ఇవాళ చెలగాటం ఆడుతున్నారు అనమాట. అతను మిథున్ రెడ్డి ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మాట్లాడిన సబ్జెక్ట్ ఏంటో తెలుసా? సముద్రపు దొంగల గురించి మాట్లాడుతాడు. ఇప్పుడు మద్యం దొంగల గురించి నువ్వు జైల్లో ఉండి, రిమాండ్ లో ఉండి, నువ్వు ఇప్పుడు సముద్రపు దొంగల వల్ల ప్రపంచానికి కలుగుతున్న హాని పైన అతని ఉపన్యాసం అబ్బో అద్దరిపోయిందంట. అసలు ఐక్యరాజ్య సమితికి హాజరైనటువంటి వాళ్ళంతా అసలు మైమరిచిపోయారంట. అంటే ఒకటి, అసలు రోహిత్ రెడ్డి పాత్ర ఏంటి దీంట్లో చెప్పు. ఈ కేసులో మనం వీళ్ళిద్దరి విషయం వద్దాం. ఎవరు? శరత్ చంద్రారెడ్డి ఆల్రెడీ అరెస్టెడ్, అతను తిహార్ జైల్లో ఉండి వచ్చినాడు. ఏది, కవిత కేసులో అది ఉంది కదా, ఢిల్లీ లిక్కర్ స్కామ్, అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా, ఈ కేసుల్లో శరత్ చంద్రారెడ్డి యాక్చువల్ గా ఇదంతా అరవింద్ ఫ్యామిలీ అమ్మా. ఏంటి, ప్రముఖ పారిశ్రామికవేత్త. జగన్మోహన్ రెడ్డితో స్నేహం దొరకనందరి బాగానే ఉన్నారు. స్నేహం అంటే కొంచెం దూరంగా ఉన్నంత వరకు. ఎక్కడైతే ఎప్పుడైతే వచ్చి అంటగాగారో జగన్ శని ఇలాగ పట్టింది అనమాట. ఎక్కడైతే ఎప్పుడైతే విజయసాయి రెడ్డితో వియ్యం అందుకున్నారో ఇంకా మరి ఏటు. ఇప్పుడు 16 నెలలు జైల్లో ఉండి వచ్చినాళ్ళు కదా ఆ బ్యాచ్. జగన్ అయినా విజయసాయి రెడ్డి అయినా మరి వాళ్ళతో వియ్యము, వాళ్ళతో మరి నెయ్యం కదా. ఆ వియ్యము, ఆ నెయ్యము తత్ఫలితమే ఈ పరిస్థితి. రోహిత్ రెడ్డికి అదా డిస్టిలరీకి ఏంటి సంబంధం నువ్వు చెప్పు. అసలు విషయంలోకి వస్తున్నా. అసలు అదాన్ డిస్టిలరీ ఎవరిది? అసలు అదాన్ డిస్టిలరీ అసలు ఉందా? డిస్టిలరీ అంటే లేని డిస్టిలరీని కాగితాల మీద కొట్టి, భూమి మీద ఎటువంటి యంత్ర పరికరాలు లేవు. ఇది జగన్ సీఎం కాకముందు ఈ డిస్టిలరీ ఉందా? అదేమంటే వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఏమంటదంటే, ఈ ఇప్పుడున్న డిస్టిలరీలన్నీ చంద్రబాబు పర్మిషన్ ఇచ్చినాయే, ఆయన దిగిపోయిన తర్వాత మేమేం కొత్త డిస్టిలరీలకి పర్మిషన్ ఇవ్వలేదు అని. అసలు మామూలుగా అసలు ఎంత అందంగా చెప్తారంటే. అంటే ఇప్పుడు ఒకటి, అదాన్ డిస్టిలరీకి 1500 కోట్లు ఇచ్చారమ్మా. ఏంటి, వాళ్ళు ఎవడో ఒక డిస్టిలరీ కబ్జా చేసి ఆ ఎస్పీ వైదో, విశాఖపట్నం డైరీయో, వేరే డిస్టిలరీలని అక్కడ తయారు చేసి ఈ జే బ్రాండ్స్ జనం మీద వదిలారు. ఆ జే బ్రాండ్స్ వాడి తాగిచ్చి చంపేశారు. కిడ్నీస్ నాశనం చేశారు, లివర్ నాశనం చేశారు, కోటి కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీశారమ్మా. 45 లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నారు, లివర్ దెబ్బతిన్నారు. ఎవరిదా పాపం? వీళ్ళది కాదా? అదాన్ డిస్టిలరీకి నీకేంటి సంబంధం? నువ్వెందుకు అసలు? ఇప్పుడు వాళ్ళదే మందు, వాళ్ళ వ్యాపారం ఏంటి నువ్వు చెప్పు. అరబిందో అంటే మందుల వ్యాపారం. అంటే మందులు అమ్ముకోవడానికి వచ్చి ఏ మందులో దిగారు? వీళ్ళు అమ్మాల్సింది ఫార్మా కదమ్మా, ఇది మెడిసిన్స్.
జనం బతికించడానికి మందుల వ్యాపారం చేస్తామని చెప్పి జనాన్ని చంపే మందు వ్యాపారంలో దిగిన ఈ బ్యాచ్ వీళ్ళు ఇప్పుడు మేము ఇచ్చిన వాంగ్మూలం తప్పు అంటే జనం నమ్ముతారా? పురుగు మందుల వ్యాపారం కూడా దిగండి. ఇక్కడ ఇంకో పురుగు మందుల వ్యాపారం కూడా ఏమి నీళ్ళని ఆ పురుగు మందు తాగి వస్తే సరి. అది కాదు. అంటే ఎంత పాపానికి ఉడగట్టారు తల్లి. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలో 7,000 మంది చచ్చిపోయారు. ఎవరిదా పాపం? జగన్ 5 ఏళ్లలో తూర్పు గోదావరి జిల్లాలో 7,000 మంది ఈ మందు తాగి చచ్చిపోయారండి. ఇది మందా? పురుగు మందునయ్యింది దీనికన్నా. అంటే ఒకట్లే రైతులకు ఇస్తే పోయేది. వాళ్ళు ఈ మధ్య నాపడే పొలాల మీద వెళ్ళి పురుగులను చంపుకునేవాళ్ళు. ఎంత దారుణానికి ఓడిపెట్టారంటే వీళ్ళు. అసలు ఇది ఈ పాటి వీళ్ళని అరెస్ట్ చేయాలి నా దృష్టిలో నిజం చెప్పాలంటే. ఇందులో వీళ్ళ నేరం ఏంటి? శరత్ చంద్రారెడ్డి అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అతను, ఇటు ఏపీ లిక్కర్ స్కామ్ లో అతను. ఇప్పుడు అతను పెట్టుబడి కాదా? విజయసాయి రెడ్డి ఏమని చెప్పాడు ఆ రోజు? నీకు గుర్తుందా? మొట్టమొదటిసారి విజయసాయి రెడ్డి ఏమని చెప్పాడు? నేనే పెట్టుబడి ఇప్పించాను వీళ్ళకి. శరత్ చంద్రారెడ్డికి చెప్పి 60 కోట్లు ఏమో ఇప్పించాను. దానికి వీళ్ళు వాయిదాల మీద అసలు ఏదో ఇచ్చారు, ఇంకా వడ్డీ కూడా ఇవ్వాలి, ఇంకో 12 కోట్లు ఏమో ఇవ్వాలన్నాడు. అందుకే కదా అడ్డం తిరిగింది. విజయసాయి రెడ్డి అసలు ఇది ఎందుకు పట్టించాడు? కారణం డబ్బుల లావాదేవీల్లో అతనికి రావాల్సింది ఎగ్గొట్టారు. ఎవరికి? విజయసాయి రెడ్డికి. అంటే ఒకటి విజయసాయి రెడ్డిని కూడా మళ్ళీ పిలిపించి విచారించాలి. అతను ఎప్పుడో రమ్మన్నారు. ఏది ఒక 6 నెలల క్రితం అతను మళ్ళా రమ్మంటే ఎందుకు ఇంతవరకు పిలవలేదమ్మా? అక్కడ కాదు వీళ్ళు చేస్తోంది పొరపాట్లు. సిట్ అయినా సరే వాళ్ళ ఏమని చెప్పాడు? 10 రోజుల్లో వస్తాను, ఏదో బిజీ షెడ్యూల్ ఉందనో ఏదో చెప్పాడు. అంటే ఒకటి అటు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, రాజశేఖర్ బాబు బృందం అయినా, ఇటు కూటమి ప్రభుత్వం అయినా, లేదు ఈడీ కూడా ఎంటర్ అయింది అంటున్నారు ఈ కేసులో. ఈడీ అయినా దీంట్లో ఏం మాత్రం పట్టు సడలించి బెసికిన తప్పించుకోవటానికి నిందితులు ఎంత ప్రయత్నాలు చేస్తున్నారనే దానికి ఇదే ఒక ఉదాహరణ. ఏది? ఇచ్చిన వాంగ్మూలం రికార్డుల నుంచి తొలగించండి అని పిటిషన్ వేశారంటే ఎన్నైనా వేస్తారమ్మా, ఎన్ని పిటిషన్లు అయినా వేస్తారు. ఈ కేసును కొలిక్కి రాకుండా చేయటం ద్వారా బయట ఉండటమే వీళ్ళ యొక్క అజెండా. ఇక్కడ సిట్ పైన కూడా మీరు అన్నట్టుగా అభియోగాలు వస్తున్నాయి సార్. కొంతకాలంగా ఈ దర్యాప్తులో కూడా ఆలస్యం నెలకొంది అని చెప్పి కొందరు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు వేసిన పిటిషన్ తో సిట్ మళ్ళీ అలర్ట్ అవుతుందా? వాళ్ళే ఈ కేసులో ఇంకా ఉచ్చు బిగించుకుంటున్నారంటారా? ఏం చెప్తారు? దీనిలో ఒక ముఖ్యమైన అంశం ఏంటి? ఏపీ లిక్కర్ స్కామ్ జగన్ 5 ఏళ్లలో జే బ్రాండ్స్. ఇది 4 ఎపిసోడ్లుగా చూడాలమ్మా. ఒకటి ముడుపులు వస్తుంది. ఏంటి? 3,600 కోట్లు ముడుపులు, రోజుకు 2 కోట్లు చొప్పున వాళ్ళ దగ్గర. అవి చాలా. దాంతో వీళ్ళ దావాదిరి తీరలా. డిస్టిలరీలు కబ్జాలు చేశారు. ఏంటి? అటు ఎస్పీవై డిస్టిలరీ శ్రీధర్ రెడ్డిని బెదిరించి అది కబ్జా చేశారు. ఇంకా విశాఖ డైరీ ఆనంద్ కుమార్ వాళ్ళని బెదిరించి కబ్జా చేశారు. లేకపోతే లీలా డిస్టిలరీ తమిళనాడు వాళ్ళది వీళ్ళు లాగేసుకున్నారు. అదాన్ డిస్టిలరీ. ఇట్లా డిస్టిలరీలు కబ్జాలు చేసి సరే అది కొన్నాళ్ళు నడిపారు. ఇది సెకండ్ ఎపిసోడ్. దాంతో వాళ్ళ దావాదిరి తీరలేదు. ఇక మూడోది ఏంటి? ఇదన్నమాట. ఏంటి? జే బ్రాండ్స్. జే బ్రాండ్స్ అంటే ఇక కల్తీ మద్యం, ఇక నకిలీ మద్యం అన్నమాట. ఏది? అదే మీరు మనం అప్పుడు వచ్చిన కొన్ని పేర్లు ఏంటి? బూమ్ బూమ్, అమరావతి, లేకపోతే పవర్ స్టార్, రకరకాల పేర్లు పెట్టారు కదా. ప్రెసిడెంట్ మెడల్. ఇవన్నీ కూడా ఏంటి? నకిలీ మద్యాలే. వీళ్ళే తయారు చేసి వీళ్ళే అమ్మేశారు. అంటే 99,000 కోట్ల స్కామ్. వీళ్ళు తయారీకి ఎంత అవుద్దమ్మా? 9,000 కోట్లు. వాళ్ళ జీతాలకి ఎంత అవుద్దమ్మా? 10,000 కోట్లు, 15,000 కోట్లు అవుతుంది మహా అయితే 5 ఏళ్లలో లెక్క నుంచి. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు? మా పాలసీ వల్ల 25,000 కోట్లు ఖజానాకు వచ్చిందంట. ఈ మొత్తం కలిపి తీసే ఇంకా 50,000 కోట్లు స్కామ్. 50,000 కోట్లు మనీ లాండరింగ్ చేశారు దీంట్లో. ఇప్పుడు 4వ ఎపిసోడ్ అన్నమాట. ఏది? ఇప్పుడు ఈ అద్దేపల్లి బ్రదర్స్ ఉన్నారు చూసావా? ఇది 4వ అంకం అన్నమాట. ఏంటి? ఇది కూడా ఏపీ లిక్కర్ స్కామ్. ఇది కలిపి విచారించాలమ్మా. ఇది వేరే కేసు కాదు. ఏది? కాకపోతే తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టుగా ఈ తొండలన్నీ ముదిరి ఎలా మారారు? అద్దేపల్లి బ్రదర్స్ లాగా మారారు. అంటే ఏంటి? ఈ నకిలీ మద్యం ఇది వాటిది కాదు. ఇది చంద్రబాబు సీఎం అయినా కాదు. ఇది జగన్ సీఎం ఉన్నప్పుడే చేశారు. కరోనాలోనే చేశారు కదా. ఆ కరోనా మరణాలు కూడా, నకిలీ మద్యం మరణాలు కూడా అందులో వేశారంటున్నారు. దీన్ని ఈ 4 వైపులా ఈ దర్యాప్తు జరపాలి.
ఉమ్. ఏది అప్పుడు గాని నీకు ఈ కేసు ఒక లాజికల్ ఎండ్కి చేరదన్నమాట. అంటే ఏపీ మద్యం కుంభకోణం కేసు అదే, నకిలీ మద్యం మద్యం కుంభకోణం కేసు అదే. రెండు వేరు వేరు కాదనమాట. అందులో ఉన్నది వైసీపీ వాళ్ళే, ఇందులో ఉన్నది వైసీపీ వాళ్ళే. జోగి రమేష్ అయినా, మిథున్ రెడ్డి అయినా, చెవిరెడ్డి అయినా అంతా ఒక కోణంలోనే దర్యాప్తు జరుగుతుంది. జోగి రమేష్ కేసు వేరు కాదనమాట. అది కేవలం జోగి రమేష్ ఒక జిల్లాలో ఒక బాధ్యుడు. ఇట్లా 13 జిల్లాల్లో 13 బాధ్యులు ఉన్నారు. ఏది వైసీపీకి అనమాట. దీన్ని చాలా నిశితంగా దర్యాప్తు జరిపించాలి. చాలా లోతైన దర్యాప్తు జరిపిస్తే తప్ప ఇప్పటికి జరిగిన దర్యాప్తు ఓకే. ఉమ్. కానీ ఏ మాత్రం ఈ దర్యాప్తులో లోపాలు జరిగినా ఏమవుతాయి? మళ్ళా ఈ పందికొక్కులు సొసైటీ మీద పడతాయి, మళ్ళా నమ్మిస్తాయి, మళ్ళా ప్రజల్ని వంచిస్తాయి, మళ్ళా అధికారం కోరుకుంటాయి, మళ్ళా ఇదే ఎపిసోడ్, మళ్ళా ఇదే. ఒకవేళ జగన్ 2.0 అంటున్నాడు. అవును. 2.0 అంటే ఇక చూసుకో మరి ఇంకెంతమంది చావాలో, ఇంక ఎటువంటి మద్యం ఇస్తాడో. ఏదైనా ఇప్పుడు సిట్ అనేది ఈ దర్యాప్తు ఇవాళ ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. ఏది ఇవాళ ప్రభుత్వం, సిట్, ఈడీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ నలుగురు నేను చెప్తాను, అటు మోడీ ప్రభుత్వం, ఇటు చంద్రబాబు ప్రభుత్వం, అక్కడ ఈడీ, ఇక్కడ సిట్, 4 వైపులా ముట్టడిస్తే తప్ప ఈ నిందితులు ఏది పాపులు నిజం చెప్పాలంటే వీళ్ళని అదుపు చేయలేరు, వీళ్ళని కఠినంగా శిక్షించలేరు. ప్రజలు కోరుకునేది అది. మరి లిక్కర్ స్కామ్ అయినా, ఇటు నకిలీ మద్యం వ్యవహారం అయినా 2 కేసులు కూడా వేరు వేరు కాదని, అవి 2 ఒకటేనని కలిపి విచారించినప్పుడే ఈ కేసు అవకాశాలు ఉంటాయని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.